హాయ్ అండి. నేను మీ లవ్లీ లోహితాని. ఈరోజు సండే కదా, రొయ్యలు బెండకాయ పులుసు ఎలా చేయాలో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మొదటగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరకాయ వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని అవి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత రొయ్యలు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి ఆ రొయ్యలన్నిటికీ కూడా పట్టేంతగా ముక్కలను అయితే రొయ్యలకి పట్టేంతగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. పొడి మసాలా కూడా వేయాలి, నేను చెప్పడం మర్చిపోయాను. తర్వాత తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకొని పులుసు అయితే దగ్గరకు వచ్చేంత వరకు కూడా మరగనివ్వాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కొత్తిమీర అయితే ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకుని బాగా మరగనిచ్చి దగ్గర పడాక దింపేయాలి. అంతే అండి. నా స్టైల్లో రొయ్యల పులుసు అయితే ఇలా చేస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.